10 ఎకరాల పొలం ఉన్నప్పుడు అందులో ఎకరమే పండితే ఎలా ఉంటుందో తెలుసా? ఈ బాబాయ్ గుండు చూడడంలోనే నాకు అదే డౌట్ వచ్చింది. ఏంటంటే నేను మా కొండ మా బాబాయ్ మేము అందరం కలిసి అయితే తిరుపతి అయితే బయలుదేరేసాం ఈరోజు. మా కొండ మాత్రం ఏడలేని డౌట్లన్నీ అడుగుతున్నాడు. నేనే కొండలాగా ఉన్నాను, ఇంకో కొండ నేను ఎలా ఎక్కగలను? జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? ఎర్లీ మార్నింగ్ 4కి అయితే స్టార్ట్ చేసాం మేమైతే ఇంకా వాకింగ్ అనేది అలిపిరి నుంచి. విషయాన్ని అయితే గమనించాను, ఇక్కడ ప్రతి ఒక్కరు కష్టపడి ఎక్కుతున్నాను అంటారు. అంత అవసరం లేదు, ఇష్టపడే రండి గుడికి, కష్టపడి కాదు. ఎన్నిసార్లు వచ్చినా కానీ నాకైతే చాలా అంటే చాలా కొత్తగా ఉంటుంది. ఇక మనం అయితే రెడీ అయిపోయి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యేసాం. నిజం చెప్తున్నాను, ఒక కొండ ఇంకొక కొండను ఎక్కడం అంటే చాలా గ్రేట్. మా ఓడైతే 7 కొండలు ఎక్కువ వచ్చాడు, శుభ్రంగా దర్శనం చేసుకొని నీట్గా వాక్ అయితే చేస్తున్నాడు. ఇక నా ఎగ్జామ్స్ ఎలా అయిపోయాయి, ఖాళీగా ఉన్నాం అని చెప్పేసి అయితే మనం అయితే తిరుపతికి వచ్చి దర్శనం అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. వెళ్ళే ముందు మీరు కూడా సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్.